బ్రేకింగ్ న్యూస్ న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అనే పదం కూడా వినపడకుండా హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జీరో డ్రగ్స్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెచ్న్యూ టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ వెస్ట్ జోన్ సిసిఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు నుంచే నగరంలోని పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించామని, ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైన మా నిఘా ఉంటుందన్నారు. గత 2 నెలల్లో డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న వారి కదలికలను నిశ్చితంగా గమనిస్తున్నామని, డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితా సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నగరానికి కొత్తగా వచ్చే వారి వివరాలను కూడా ఆరా తీస్తున్నామన్నారు సజ్జనార్. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాటి లైసెన్సులను కూడా రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. జనసమర్థ ప్రాంతాలైన మైత్రివనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్కుతో సహా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన చెక్ పోస్టులు, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి ఇటు పోలీసులు స్పెషల్ ఫోకస్ జారీ చేస్తారని చెప్పుకోవాలి. సో ఎటువంటి విధానాలు ఉన్నాయనుకోవచ్చు, అసలు ఎటువంటి నిబంధనలు ఉన్నాయనుకోవచ్చు సాగర్? ప్రసన్న, హైదరాబాద్ నగరంలో పబ్బులు, పార్టీలు ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యాయి. పబ్బులు, పార్టీలు యూత్ల హంగమా అనేది మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో పోలీసులు అయితే జీరో డ్రగ్స్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి మత్తు పదార్థాల వినియోగం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేకైతే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇప్పటికే బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హెచ్న్యూ, ఇటు ఈగల్ పోలీసులతో పాటుగా సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అయితే పబ్బుల వద్ద ఈ రోజు రాత్రి నుంచే ప్రత్యేక నిఘా, ఈవెంట్స్ నిర్వహించే వద్ద కూడా పోలీసులు ప్రత్యేక వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే హైదరాబాద్ పోలీసులు సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. ఒకవేళ డ్రగ్స్ తో పట్టుబడితే మాత్రం ఆ ఈవెంట్సే పూర్తి బాధ్యత. వాటిపైన కేసులు నమోదు చేయడంతో పాటుగా ఆయా పబ్బులకు సంబంధించినటువంటి లైసెన్స్లను, ఆయా హోటల్స్ సంబంధించినటువంటి లైసెన్స్లను పూర్తిగా రద్దు చేస్తామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ లోని ఇటు పబ్బుల్లో జరిగే పార్టీలే కావచ్చు, ఈవెంట్స్ లో జరిగే పార్టీలు కావచ్చు, పూర్తిగా నిబంధనలు పాటించాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు ఈ రోజు రాత్రి నుంచి. ఎందుకంటే ఇప్పటికే న్యూ ఇయర్కి ఇంకా 3-4 రోజులే సమయం ఉంది. 31st నైట్ ప్రత్యేక డ్రైవ్ చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ రోజు రాత్రి నుంచే వీకెండ్తో పాటుగా న్యూ ఇయర్ వేడుకలు ఇప్పటికే హైదరాబాద్లోని పబ్బులు, హోటల్స్లు, ఈవెంట్స్ పూర్తిగా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం బ్రాడ్వే పబ్బు దగ్గర ఉన్నాం. గతంలో ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి హోటల్స్, పబ్బులే కావచ్చు, ఎవరిపైన ఆరోపణలు, గతంలో పట్టుబడినటువంటి డ్రగ్స్ పెడ్డర్ల పైన, డ్రగ్స్ తీసుకున్నటువంటి కస్టమర్ల పైన కూడా ప్రత్యేక నిఘా ఉంటున్నట్లు కూడా చెప్తున్నారు. వాటికి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు. మల్నాడు డ్రగ్స్ కేసులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్రాడ్వే పబ్బుకు సంబంధించినటువంటి ఈ పబ్బు పైన ఆరోపణలు వచ్చాయి. పబ్బు యజమాని కూడా ఇప్పటికే ఈగల్ టీం పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చారు, విచారించారు. సో ఈ తరహా ఎవరైనా గతంలో ఉన్నటువంటి చరిత్రలో, అంటే గతంలో ఉన్నటువంటి కేసులు ఏమైనా ఉంటే కూడా వాటిపైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ పోలీసులు అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకైతే ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జీరో డ్రగ్స్ పేరుతో ఎలాంటి
అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకుండానే ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేడుకలు జరిగించాలని కూడా ఇప్పుడు నగర ప్రజలకు కూడా యువతకు కూడా ప్రత్యేకంగా పోలీసులు సూచిస్తున్నారు. సో ఈ రోజు నుంచి ఎవరైనా పట్టుబడితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. పబ్లు ఈవెంట్స్ పైన కూడా వాటిని పూర్తిగా లైసెన్సులు రద్దు చేస్తామని కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాగర్.